మాతుమూరు గ్రామంలో సంక్రాంతి సంబరాల్లో శ్రీ శిశు సంక్షేమం గిరిజన శాఖ మాత్యులు శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. భోగి మంటను వెలిగించి అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళలు వేసిన రంగవల్లులు తిలకించి వారిని అభినందించారు. హరిదాసు వేషధారణలో ఉన్న చిన్నారులను చూసి వారితో ముచ్చటించారు. చిన్నారులకు భోగి పళ్ళు వేసి గర్భిణీలకు శ్రీమంతాలు చేసి ఆనందంగా ఉండాలని ఆశీస్సులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గోకులాలను సద్వినియోగం చేసుకోవాలని, పశు సంపద, పాడి పంటలు సంరక్షణకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 5 కోట్ల వ్యయంతో గోశాలలు ప్రారంభోత్సవాలు జరుపుకుంటున్నారు. గత ప్రభుత్వంలో పశు సంరక్షణను పూర్తిగా నిర్వీర్యం చేసిందని అన్నారు. భోగి మరియు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు. హ్యాపీ హ్యాపీ భోగి, హ్యాపీ హ్యాపీ భోగి, హ్యాపీ హ్యాపీ భోగి, హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ హ్యాపీ భోగి. థ్యాంక్ యూ. వచ్చిన అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఎన్ని పెట్టు నాకు చెట్టి టమాటా ఇవి అది మాతుమూరులే అన్ని కళ్ళ మందారు. ఇక మన సంక్రాంతి శుభాకాంక్షలు. తల మీద వేస్తాను, భయపడకు. ఇటు కూరగాయలు కరమైనా పిల్లలు కనండి, ఆడపిల్లైనా మగపిల్లైనా ఎవరైనా పర్వాలేదు. అందరికీ ఇస్తారు. పెట్టారు.